Ladies and gentlemen, boys and girls, and all the fans, here comes the Power King. హలో, నువ్వు చెప్పినట్టు ఇక్కడికి వచ్చా. ఇక్కడెవరు లేరే. ఓ సరే, అలాగైతే నేను ఇక్కడే ఉంటా, పంపించు. ఈ ప్లేస్ చూస్తుంటే ఎక్కువగా భయం వేసేస్తుంది. ఇక్కడే ఉంటా, పంపించు. పెడనా? సార్, ఎవరండి మీరు? నేను సార్. ఓ, నా ఫ్రెండ్ చెప్పారు, మీరేనా? అవును. ఎక్కడ ఫోటో? నా తమ్ముడు తీసుకొస్తున్నాడు. అవునా, రండి. అన్నట్లు మీరెవరో తెలుసుకోవచ్చా? అదే సార్, చచ్చిపోయాడు కదా, వాడి గురించి స్టోరీ చెప్పడానికి వచ్చాను. మీ పేరు? సార్, నా పేరు కావాలా మీకు స్టోరీ కావాలా సార్? స్టోరీనే కావాలి. రండి, అలా కూర్చొని మాట్లాడదాం. సరే, స్టోరీ చెప్పండి. ఏ ఫిలిం సార్? నేనే డైరెక్షన్ చేస్తున్నా. తెలుగులో ఫస్ట్ టైము. స్టోరీ వస్తూనే ఆత్మకథ. ఎవరు తీసిండకూడదు, రియల్గా ఉంటారు కదా, చనిపోయింటారు కదా, వాళ్ళ గురించి స్టోరీ రాసేది. అదే స్క్రీన్ మీద వచ్చేది, జనాలు చూసి సూపర్గా ఉంటుంది. ఏమంటారు? నిజంగా సూపర్గా ఉంది సార్. సరే, కుర్రోన్ పేరేంటి? సార్, అతని పేరు శంకర సార్. ఏం చేస్తూ ఉంటాడు? వాడు బిఏ చేసేవాడు. అంటే ఎడ్యుకేటెడ్ అన్నమాట. అవును సార్. ఎవరినైనా లవ్ చేసాడా? సార్, మా శంకర్ అలాంటోడు కాదు సార్, మంచి కుర్రోడు సార్. లవ్ చేయలేదు, ఏమీ చేయలేదు. సరే, అడ్జస్ట్ చేద్దాం. అప్పు గిప్పు ఏమైనా చేశాడా? సార్, వాడు మున్సిప్ గారు అబ్బాయి సార్. మున్సిప్ గారు కొడుక? స్టోరీ బాగా రిచ్లానే ఉంది. ఇంట్లో ఏదైనా ప్రాబ్లము? సార్, మీరు అవన్నీ అడగద్దండి. యో, చెప్పకుండానే స్టోరీ ఎలా రాస్తారా? ఈ స్టోరీని నేను చెప్తాను, మీరు వినండి సార్. శంకర్కి ఒక ఫ్రెండ్ ఉండేవాడు. వాడి పేరు నాగ. శంకర, నాగ చాలా మంచి ఫ్రెండ్స్ సార్. ఆ స్టోరీని ఇమాజిన్ చేసుకోండి సార్ మీరు. శంకర నేను, నాగ మీరు. చేసుకోండి, ఇమాజిన్ చేసుకోండి. శంకర నువ్వు, నాగా నేను. అవును సార్. ఏం రానాగా రమ్మన్నావంట? ఏంది సంగతి? రా శంకరు, నీ దగ్గర ఓ విషయం మాట్లాడాలి. ఏం నాగా అంత విషయం? చూడు శంకర్, నీ దగ్గర ఓ విషయం మాట్లాడాలి. కాదు కూడదు అని మాత్రం చెప్పద్దబ్బా. చూడు నాగా, నువ్వు నా స్నేహితుడివి. నీకు కాకపోతే వేరే వాళ్ళకి సాయం చేస్తానా?
అదేం విషయం అబ్బా? చూడు శంకర్, మన కాలేజీలో అమ్మాయి ఉంది కదా సుజాత అని, ఆ అమ్మాయిని నేను మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను. ఆ విషయం చెప్పడానికి నిన్ను ఇక్కడ రమ్మంది. అవునేమి, ఈ పూట నువ్వు నాకు పార్టీ ఇవ్వాల్సిందేనాబ్బా? ఇప్పిస్తాను, కానీ సుజాత సూపర్గా ఉంటుంది. ఏంది కానీ? సుజాత నన్ను ప్రేమిస్తూనే లేదు. మరి ఎవరిని ప్రేమిస్తా అందే? మావిడాకు మావిడాకు నీకేం కావాలంటే మామిడి పొల్లే కావాలంట. అలాంటి నా కొడుకు నువ్వు. ఏ నాగా, ఏం చెప్తున్నావు అబ్బా నువ్వు? నిజమే మాట్లాడుతున్నాను శంకర్. ఏ నాగా, తప్పుగా మాట్లాడుతున్నావు నువ్వు. రే శంకరు, ఆ అమ్మాయిని నేను మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను రా రే. ఈ విషయం నాకు ముందే తెలుసు రే నాగా. చూసావా ఎలాంటి నా కొడుకు నువ్వు? నా జింగిరిగాడు అయ్యి నువ్వు ఈ పని చేయొచ్చా? చూడు శంకర్, నేను సుజాతన మనస్ఫూర్తిగా ఇష్టపడుతున్నాను. ఆ అమ్మాయిని నన్ను ఇష్టపడుతుంది, కానీ మధ్యలో నువ్వు వచ్చావు. నువ్వే లేకుంటే మేమిద్దరు బాగుండొచ్చు. ఏమంటావు? రే నాగా, దీనికి అంతెందుకు బేజారు చేసుకుంటావు? నా దగ్గర ఉపాయం ఉందబ్బా. ఉపాయం ఉంది. నువ్వు సుజాత ఇద్దరు పారిపోయి పెళ్లి చేసుకుని వచ్చి తర్వాత నాకు 3 నామాలు పెట్టే ఉపాయం ఉంది. ఏమంటావు శంకర్? అయ్య బాబాయ్. రే నాగా, ఎవరో ఒక అమ్మాయి కోసం నువ్వు నన్నే అనుమానిస్తా ఉండవా? నేను నీకు ప్రాణానికి ప్రాణం ఇచ్చే స్నేహితున్నబ్బా. రే శంకర్, లేరా పైకి. ఫైటో హా హూ సూపర్గా ఉంది. ఓల్డ్ స్టైల్లో ఉంది. ఓకే. శంకరు శంకరు, నా మాటిను అమ్మాయి నాకు వదిలే. తర్వాత నువ్వు ఇంకొక పిల్లని చూసుకుందు గాని. ఏంటిది శంకరు? శంకరు, నా మాట వింటావా లేదా? నా మాట వింటావా లేదా? ఇది సార్ స్టోరీ. యో 1980 స్టోరీ, పాతకాలం మోడలు. మళ్ళీ దీన్ని ఏమన్నా నేను సినిమాగా మార్చి తీస్తే ఫ్లాప్. ఆ రకంగా చెప్పొద్దండి సార్, కొత్త ట్రెండ్ మాదిరి మారి చూపించండి మీరే. ఎవరు చూస్తారా ఆ పాతకాలం స్టోరీలంట, కాస్ట్యూమ్లంట, వాడు స్కోపులంట వాడును. ఆ ప్లేస్ ఇక్కడే ఉంది సార్, అది దగ్గరే సార్, అది ఆ స్పాట్ ఇక్కడే ఉంది. ఆ స్పాట్ ఇక్కడ ఉందా? అవును. సరే రండి చూద్దాం. రండి సార్. ఇక్కడ నుంచి అట్లే పోతే అక్కడ ఒక కొండ ఉంది, అక్కడే సార్ ఉండే స్పాట్, అక్కడే పక్కనే. ఇక్కడే సార్, ఇక్కడే రండి. ఇక్కడే సార్, ఇక్కడే. ఇక్కడ పడ్డాడు వాడు. ఇక్కడ పడ్డాడు. సీన్ని అలా పైనకి తీస్తే అక్కడి నుంచి వాడు పడతాడు. బాగుంది, ఓ మాదిరిగా ఉంది, చేయొచ్చు. ఈ పక్క ఈ యాంగిల్ పెడితే సరిపోద్ది. సార్, ఏ ఎవరయ్యా నువ్వు? సార్ మా అన్నయ్య ఫోటో పంపించాడు, దాన్ని ఇవ్వడానికి వచ్చాను. మరి అప్పటి నుంచి అక్కడ స్టోరీ చెప్పింది ఎవరు? మళ్ళీ ఇక్కడ పిలుచుకొని వచ్చి పాట చూపించాడు వాడేవాడు? స్టోరీ చెప్పారా? ఎవరు సార్ అది? సార్ ఇక్కడంతా ఎందుకు వచ్చారు సార్? ఇక్కడంతా దయ్యాలు కట్ట సార్. దయ్యాలా? అవును సార్.
ఫోటో చూపించండి, ఫోటో. తీసుకోండి సార్. వీడు అప్పటి నుంచి ఇక్కడే ఉన్నాడు. ఎక్కడ సార్? ఎక్కడికి వెళ్ళిపోయాడో ఏంటో. సార్ యో వీడు కనబట్టలేదా నీకు? ఎవరు సార్? ఎవరు కనపడలేదు. కనబట్లేదా? ఎక్కడికి పోతా ఉండవు అబ్బా? రండి సార్, మంచి స్టోరీ కదా సార్ ఇది, తీయండి సార్, రండి సార్. సార్ ఎక్కడికి?